TS LAWCET 2022 ఎగ్జామ్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, మీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను అనమాట. ఓకేనా. సో ఈ లాసెట్ ఎగ్జామ్కి ఫీజు అనేది ఎలా కట్టాలి, ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఈ విధంగా మీకు కంప్లీట్గా ఎక్కడ కూడా డౌట్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇందులో మనకి ఒక 3 స్టెప్స్ అయితే ఉంటాయి, మెయిన్ స్టెప్స్ అనేది ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి. సో అవి నేను క్లియర్గా మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే ఒక లైక్ కూడా చేయటం లేదు. ఓకే. సో మీ ఒక లైక్ వల్ల నాకు 2 విధాలుగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలాంటి యూస్ఫుల్ వీడియో అనేది యూట్యూబ్లో ఎక్కువ మంది కనిపిస్తుంది, సో దట్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీరు ఎంకరేజ్ చేసిన విధంగా అవుతుంది అనమాట. ఓకే. సో వచ్చిన లైక్ అయితే చేయండి. ఫస్ట్ మీరు లాసెట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి, ఇదన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ లా అండ్ పీజీ లా కామన్ ఎంట్రన్స్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే. సో ఇక్కడ మనకి ఇచ్చారు టెస్ట్ అని చెప్పేసి TS LAWCET 2022 అని చెప్పేసి. ఓకే. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్లో ఈ పేజ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చింటారు, స్టెప్ 1, స్టెప్ 2 అని చెప్పేసి. ఓకేనా. స్టెప్ 3 కూడా మనకు ఉంది, నేను చెప్తాను దానికి. ఫస్ట్ మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి అంటే కనుక రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, అది ఫస్ట్ స్టెప్ అనమాట. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ అడ్రస్, ఇవన్నీ, మీ ఫోటో, మీ సిగ్నేచర్ అవన్నీ అప్లోడ్ చేసుకుంటూ మీ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోవాలి. ఇంకొక స్టెప్ కూడా ఉంది మనకు, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఏంటంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేటప్పుడు ఒకవేళ అది ఫెయిల్యూర్ అయిందా లేకపోతే సక్సెస్ అయిందా అని ఎలా తెలుసుకోవాలి, ఈ లింక్ ద్వారా అనమాట. పేమెంట్ స్టేటస్ మీరు ఈ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. అంటే మీ పేమెంట్ అనేది నిజంగా సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్యూర్ అయిందా అని చెప్పేసి. సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ స్టెప్కి వెళ్తారనమాట, ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఆ స్టెప్కి. ఓకే, అందుకోసం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ చూడండి, స్టెప్ 1 అని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్, ఆ లింక్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ కనిపిస్తుంది, TS LAWCET అండ్ TS PGLCET 2022 ఫీ పేమెంట్ అని చెప్పేసి. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది, సో మీ పేరు ఇక్కడ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి, డేట్, మంత్, ఇయర్ ఆ ఫార్మాట్లో. తర్వాత దీని కింద వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. దాని తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇంకొక మొబైల్ నెంబర్ అనమాట, మీ మదర్ది కానీ లేకపోతే ఫాదర్ది కానీ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు లాసెట్ LLB 3 ఇయర్ కోర్స్కి అప్లై చేసుకుంటున్నారా లేకపోతే 5 ఇయర్స్ కోర్స్గా లేకపోతే PGLCET LLM 2 ఇయర్స్ కోర్స్గా, ఈ 3 కోర్సెస్లో మీరు ఏ కోర్స్కి అప్లై చేసుకుంటున్నారో, ఏ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలో ఆ కోర్స్ ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఓకేనా. లాసెట్ LLB 3 ఇయర్స్ కోర్సా లేకపోతే LLB 5 ఇయర్స్ కోర్సా. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ వీళ్ళు LLB 3 ఇయర్స్ కోర్స్ చూజ్ చేసుకున్నారు. సో దీనికి మనకు కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలన్నమాట. చూడండి క్లియర్గా ఇచ్చారు. ఓకే. 10+2+3 ప్యాటర్న్లో ఉండాలి, 10+2+3+ ప్యాటర్న్లో మీకు ఉండాలన్నమాట, డిగ్రీ ఉండాలి క్వాలిఫికేషన్. దాని తర్వాత ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతుంది. సో డిగ్రీ కాబట్టి ఇక్కడ చూజ్ చేసుకోండి, BScనా BAనా అది ఉంటాయి కదా, స్కోరింగ్ రాసిన మీరు చూజ్ చేసుకోండి. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూజ్ చేసుకోవాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, ఆ డిగ్రీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. దాని తర్వాత కేటగిరీ, సో క్యాస్ట్ అనమాట, OCనా BCనా ఇక్కడ చూజ్ చేసుకోండి. పేమెంట్ టైప్, ఫిజికలీ ఛాలెంజ్డ్, ఎస్ ఆర్ నో ఇక్కడ చూజ్ చేసుకోండి. సో ఫిజికలీ హ్యాండిక్యాప్ అని చెప్తాం కదా, సో ఆ విధంగా మీకు ఏమైనా ఉంటే కనుక ఎస్ కొట్టి, లేకపోతే నో కొట్టండి, సరిపోతుంది.
పేమెంట్ టైప్ అనమాట. ఈ ఫీజు అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మీరు ఎలా కట్టాలనుకుంటున్నారు? నెట్ బ్యాంకింగ్ ద్వారానా, లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారానా, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారానా? సో మన అందరి దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డ్ చూస్ చేసుకోండి మ్యాక్సిమం. అలాగే మీరు ఎప్పుడైతే ఇక్కడ క్యాస్ట్ అనేది చూస్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు ఫీజు చూపించేస్తుంది అనమాట. సో 800 రూపీస్ కట్టాలి ఓసీ వాళ్ళ. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ ఈ స్మాల్ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ డెబిట్ కార్డు, లేకపోతే క్రెడిట్ కార్డు, లేకపోతే పేటిఎం ఇవన్నీ యూజ్ చేసుకొని మీరు ఫీజు అయితే కట్టచ్చు. ఓకే, సపోజ్ మీరు డెబిట్ కార్డు చూస్ చేసుకుంటే కనుక డెబిట్ కార్డ్ నంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత డెబిట్ కార్డు పైన ఉన్న పేరు, సివివి నంబర్ ఇవన్నీ అడుగుతున్నాం అనమాట. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే కనుక పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది మీకు ఇమీడియట్గా తెలిసిపోతుంది, స్క్రీన్ పైన వచ్చేస్తుంది మీకు. ఎప్పుడైతే మీరు ఫీజు అనేది పేమెంట్ చేసేస్తారో సక్సెస్ఫుల్గా, ఈ విధంగా మీకు స్క్రీన్ పైన మెసేజ్ వచ్చేస్తుంది. చూడండి, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. దాని కింద యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి చూపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లో మనకి యూస్ అవుతుంది అదే. దీని తర్వాత ఇమీడియట్గా మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. లేదు ఇప్పుడు వద్దు తర్వాత చేసుకుంటామని అది కూడా మీకు చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మీరు ఫీజు పేమెంట్ చేసేసి మీరు లాగౌట్ చేసేయచ్చు. ఓకే, ఇమీడియట్గా మీ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు, లేకపోతే లాగౌట్ చేసేయచ్చు, అది మీ ఇష్టం. సో మీరు లాగౌట్ చేస్తే కనుక మళ్ళీ మీరు హోమ్ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మీరు ఏంటంటే కనుక ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసుకున్నారు, అంటే ఫీజు అనేది పేమెంట్ చేసేస్తారు. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది అనమాట. పేమెంట్ రెఫరెన్స్ ఐడి అడుగుతుంది. సో ఇంతకుముందు మీరు పేమెంట్ చేసినప్పుడు మీకు ఒక కోడ్ వచ్చింది కదా, రెఫరెన్స్ ఐడి. ఆ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను చెప్పాను కదా నోట్ చేసుకోమని. సో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఇవ్వాలన్నమాట డిగ్రీ హాల్ టికెట్ నెంబర్. సపోజ్ ఇక్కడ కనుక మీరు చూడండి, ఇక్కడ LLB 5 ఇయర్ కోర్స్ డిగ్రీ చూస్ చేసుకుంటే అప్పుడు మీరు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఆ విధంగా అనమాట. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. కింద చూడండి క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్ నేమ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్ ఎందుకు వస్తుంది అంటే కనుక ఆల్రెడీ మనం స్టెప్ 1లో ఇచ్చింటాం. సో అదే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. తర్వాత జెండర్ అనేది చూస్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి, స్టేట్ ఆఫ్ బర్త్. సో మీరు ఏ స్టేట్లో పుట్టారు ఇక్కడ చూస్ చేసుకోండి. అలాగే ఏ డిస్ట్రిక్ట్లో పుట్టారు ఇక్కడ చూస్ చేసుకోండి. స్కోరింగ్ వస్తుంది మనకి. రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత మీ అడ్రస్ అనమాట, అడ్రస్ నోట్ చేయాలి. ఇక్కడ హౌస్ నెంబరు, విలేజ్, మండల్, డిస్టిక్, ఇవన్నీ స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ మీరు టైప్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి ఉంటే కనుక. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇక్కడ మీరు లోకల్ ఏరియా చూస్ చేసుకోవాలి. మీరు తెలంగాణ స్టూడెంట్ అయితే కనుక ఇక్కడ ఓయూ పెడితే సరిపోతుంది. లేదు మీరు ఆంధ్ర నుంచి అప్లై చేసుకునే వాళ్ళు అయితే కనుక అప్పుడు మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఆంధ్ర యూనివర్సిటీనా, లేకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీనా, లేకపోతే నాన్ లోకల్ చూస్ చేసుకోవాలి. సో మనకి ఎలా తెలుస్తుందంటే ఏయూనా, ఎస్వియు అని చెప్పేసి ఆ డిస్టిక్ని బట్టి తెలుస్తుంది అనమాట. డిస్టిక్ని బట్టి కొన్ని డిస్టిక్స్ వచ్చేసి ఏయూ కింద వస్తుంది, కొన్ని డిస్టిక్ వచ్చేసి ఎస్వియు కింద వస్తుంది. ఆ విధంగా. నెక్స్ట్ సో కేటగిరీ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అడుగుతుంది అనమాట. డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి. సో ఉంటే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. ఒకవేళ ఉంటే కనుక ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. దాని తర్వాత స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా అంటే ఎన్సీసీ కానీ, సిఏపీ కానీ ఈ విధంగా ఏమైనా ఉందా అడుగుతుంది అనమాట. సో ఉంటే కనుక టిక్ మార్క్ ఇవ్వండి. నాకు ఎదురుగా ఉన్న బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత మైనారిటీ, నాన్ మైనారిటీ. సో మీరు మైనారిటీకి చెందిన వాళ్ళ, లేకపోతే నాన్ మైనారిటీ చెందిన వాళ్ళ అక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, అంటే చూస్ చేసుకోండి ఇక్కడ. దాని తర్వాత
యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఇన్కమ్ ఎంత పర్ ఇయర్కి, బిలో 1 lakh లేకపోతే అబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs లేకపోతే మోర్ దెన్ 2 lakhs. సో ఇక్కడ మనము మ్యాక్సిమం తక్కువ పెట్టుకుంటాం అనమాట. ఓకే, జస్ట్ మీరు క్లిక్ చేయాలి ఇక్కడ. తర్వాత క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీ పేరు, బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు, తర్వాత అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఓకే, సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ బీఎస్సీ పెట్టుకున్నారు కాబట్టి హాల్ టికెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత డూ యూ ప్రొసెస్ పీజీ డిగ్రీ ఆల్సో, మీకు పీజీ కూడా ఉందా, సో ఉంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి సరిపోతుంది. తర్వాత డిగ్రీ యూనివర్సిటీ అనమాట, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో డిగ్రీ ఏ యూనివర్సిటీలో చదివారు మీరు, ఆ యూనివర్సిటీ పేరు రాయాలి అక్కడ, ఎంటర్ చేసుకోవాలి. అలాగే మోడ్ ఆఫ్ స్టడీ, అంటే మీరు ఎలా చదివారు, రెగ్యులరా లేకపోతే డిస్టెన్స్ అని ఇక్కడ చూస్ చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ అపియరెన్స్ ఆర్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో మీరు ఆ డిగ్రీ అనేది ఆల్రెడీ పాస్ అయిపోయినారా లేకపోతే పాస్ అయిపోతున్నారా, ఆ ఇయర్ అనేది ఎంటర్ చేసుకోవాలన్నమాట, ఆ సంవత్సరం అనేది ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో స్టార్టింగ్లో మనము లాసెట్ ఎల్ఎల్బి 3 years కోర్స్ మనము చూసి అక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ మనం చూపించేస్తుంది. తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్. సో మీ ఎగ్జామ్ అనేది మీరు ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూనా, ఇక్కడ చూస్ చేసుకోండి. తర్వాత రీజనల్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనమాట, అంటే మీకు ఎగ్జామ్ సెంటర్ ఏ లొకేషన్లో కావాలి, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే స్క్రోలింగ్ వస్తుంది అనమాట, లొకేషన్స్ చూపిస్తుంది, పలానా ఊరు అని చెప్పేసి. సో మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో అది మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఏదైతే దగ్గరగా ఉందో అది సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఆ విధంగా త్రీ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి, చూస్ ఫైల్ దగ్గర కింద సిగ్నేచర్ అప్లోడ్ చేయాలన్నమాట. ఇవి రెండు కూడా మనకి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఫోటో అయితే కనుక ఫోటో సైజ్ వచ్చేసి 50 KB కంటే తక్కువ ఉండాలి. ఇమేజ్ సైజ్ కూడా మనకి 30 KB కంటే తక్కువ ఉండాలి. సో ఒకవేళ మీకు ఫోటో అనేది 50 KB కంటే ఎక్కువ ఉంటే కనుక మనకి ఆన్లైన్లో చాలా టూల్స్ అయితే ఉంటాయి, హౌ టు డిక్రీజ్ ఫోటో సైజ్ అని చెప్పేసి. సో అలాంటివి మీరు యూజ్ చేసుకొని ఆ ఫోటో సైజ్ తగ్గించిన తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిగ్నేచర్ కూడా అనమాట. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, ఐ హ్యావ్ కేర్ఫుల్ అని చెప్పేసి టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే మీరు అప్పటి వరకు ఏదైతే ఎంటర్ చేసింటారో అవన్నీ సేవ్ అవుతుంది అనమాట. అలాగే పక్కన మనకి ప్రివ్యూ అని సబ్మిట్ చూపిస్తుంది. సో ప్రివ్యూ అని సబ్మిట్ క్లిక్ చేస్తే అప్పటి వరకు మీరు ఏదైతే డేటా ఎంటర్ చేసింటారో అవన్నీ మీరు ఒక్కసారిగా చూపించేస్తుంది మీకు. ఈ విధంగా మీకు ఒకసారిగా మీ డేటా మొత్తం చూపించేస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ డేటాలో మీరు చెక్ చేసుకోండి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీ పేరులో కానీ, మీ అడ్రస్లో కానీ, మీ ఈమెయిల్ అడ్రస్లో కానీ, ఆధార్ నెంబర్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. మిస్టేక్స్ ఉంటే అప్పుడు మీరు ఇక్కడ మాడిఫై క్లిక్ చేస్తే కనుక బ్యాక్ వెళ్తుంది. సో బ్యాక్ వెళ్తే అక్కడ ఎక్కడైతే మీకు చేంజెస్ ఉన్నాయో, ఎక్కడైతే మిస్టేక్ ఉందో దాన్ని కరెక్షన్ చేసుకోండి. లేదు మిస్టేక్ లేదు, అన్ని డేటా కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు మెసేజ్ వచ్చేస్తుంది అనమాట, యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. దాని తర్వాత ఇమీడియట్గా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది. సో ఇప్పుడైనా తీసుకోవచ్చు, దాని తర్వాత నెక్స్ట్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చూడండి ఈ విధంగా మీకు ప్రింట్అవుట్ వచ్చేస్తుంది అనమాట. TS LAWCET అని చెప్పేసి PG LSET 2022. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. మీ పేరు, మీ సిగ్నేచర్, మీ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చింటారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు ఇది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా LAWCET ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ.